హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనలో ఒక నార్మల్ ఫోటోని ఎలా ఎన్లార్జ్ చేయాలంటే ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ యాప్లో మనం అన్లిమిటెడ్ అయితే ఫొటోస్ అయితే ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకి ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వాటికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే VPN అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. మనం ఇమేజ్ ఎన్లార్జ్ చేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది. సో దానికోసం నేను VPN అయితే వాడుతున్నాను. మీకు కూడా ఈ యాప్ కావాలంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ పిక్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసాక ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఇమేజ్ అయితే ఎన్లార్జ్ చేద్దామనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు కింద సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి అయితే వెళ్ళండి. తర్వాత క్రాప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి కొన్ని రేషియోస్ అయితే ఇచ్చినాయి కదా, ఆ రేషియోలో మీరు క్రాప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మాన్యువల్గా అయితే క్రాప్ అయితే చేస్తున్నాను. ఇలా మీరు క్రాప్ చేసుకున్నాక మీకు కింద AI ఎక్స్పెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి మీకు డిస్ప్లే అనేది ఏ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీకు ఇమేజ్ ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నేను 1.5 అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నాక కింద మనకి ఇక్కడ ఎంటర్ ప్రాంప్ట్ అని ఉంది. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. మీ ఒకవేళ మీరు ప్రాంప్ట్ ఇచ్చేలాగా ఉంటే ఇమేజ్ రిలేటెడ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. మీరు ఒకసారి ప్రాంప్ట్ ఇచ్చేసాక కింద జనరేట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అయితే అవుతుంది. మీకు ఏదైనా వస్తుంటే మీరైతే VPN అయితే కనెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది చూడండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చినాయి. దీంట్లో మీకు ఏది బాగుంది అనిపిస్తే అది మీరు దాన్నే క్లిక్ చేసి అప్లై మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంటుంది, రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. బ్రైట్నెస్, ఎక్స్పోజర్, ఇవి మీరు ఇమేజ్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వన్స్ మీకు అడ్జస్ట్మెంట్ అన్నీ చేసుకున్నాక పైకి మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.